నీడితి సితిని దేహం బుగాయంబులను అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా ఘోరంబుగా దూరితిని నేరంబులను చేసితిని క్రూరుండనై గోటితిని ఘోరం పాపిని దేవా పరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా చిందీతి రక్తము నాకై పొందినదే బల చేత నిందలు పెట్టితి నయ్యా సందేహమేల నయ్యా పరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా శిక్షకు పాత్రుడయ్యా రక్షణ తెచ్చితి వయ్యా అక్షయ భాగ్యము నీయా మోక్షం చూపితి వయ్యా పరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవయ్యా. ప్రార్థన. మహోన్నతుడవు, మమ్మను మిక్కిలి ప్రేమించిన తండ్రి, మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమైనప్పుడు సహితము మా అపరాధముల నిమిత్తమై పాపముల నిమిత్తమై మీరు శిక్షించబడి, మీరు నిందించబడి, మీరు శిలువ మరణము పొంది మమ్మను మరణం నుంచి జీవములోనికి దాటించిన మీ కృపను జ్ఞాపకం చేసుకోవడానికి నాయన మీరిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రాలు. మా జీవన ప్రయాణములు ప్రయాసలు పలుమార్లు మా ప్రవర్తన చేతనైతేనేమి, మా క్రియల చేతనైతేనేమి, మా అవిధేయత అతిక్రమాల చేతనైతేనేమి మిమ్మను శిక్షిస్తున్నప్పుడు, బాధిస్తున్నప్పుడు, గాయాలు చేస్తున్నప్పుడు మా గతాన్ని జ్ఞాపకం చేసుకొనక దేవా వర్తమానం మొదలుకొని భవిష్యత్ దినములనిట మా జీవితంలో మీ ప్రేమను చూపిస్తున్న మీ యొక్క ప్రణాళికను బట్టి వందనాలు. తిరిగి దౌర్జన్యము నొందిన వానిగా మీ యొక్క శ్రమానుభవాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ సాయంకాలం వేళ సిద్ధపడుతున్నాం. నా మాటల వలన అయ్యా మీ ప్రేమను ఎంత మాత్రమూ మేము గ్రహించలేం, కానీ మీరు మాట్లాడితే మీ ప్రేమ మాకు అర్థమవుతుంది. మీ ప్రేమలో ఉన్నటువంటి ఆ గొప్ప శ్రేష్టత మేము గ్రహించగలుగుతాం. కనుక మానవాత్మను మరుగుపరచి, మానవ స్వరాన్ని మరుగుపరచి, మహిమ కలిగిన మీ శుద్ధాత్మ సహాయమును, మనోహరమైన మీ స్వరాన్ని ఈనాడు మాకు వినిపింపచేసి మమ్మను మీ కృప చేత బలపరచమని యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని ఈ మండల కాల శిలువ శ్రమల ధ్యాన కుడుకులు, మరి విశేషంగా ఈ 17వ దినములోనికి చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరకు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన లేఖన భాగం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనపు మొదటి భాగము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 47 నుంచి 56 వచనాల ఈ భాగాన్ని మనము ధ్యానము చేసుకునే ముందుగా 16వ దిన ధ్యానము యెషయా గ్రంథము 53వ అధ్యాయం 6వ వచనము, దోషములు మోపబడిన వాడు అన్న అంశములు, ఎలాగూ మన దోషములు ఆయన మోసాడు,
ఎలాగూ తన జనులందరి దోషమును దేవుడు తన ప్రియ కుమారుని మీద మోపాడో మనము ఆలోచన చేశాం. అందులో మొట్టమొదటిగా లేవియాకాండము 16, 21, 22 ప్రకారము ఆ మేక మీద మోపబడినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క పాపములు లేదా అపరాధములను గురించి జ్ఞాపకము చేసుకున్నాం. ఇశ్రాయేలీయులు అతిక్రమము చేసినప్పుడు, పాపము చేసినప్పుడు, అవిధేయత పాలైనప్పుడు వారి పాపాన్ని సంహరించడానికి అహరోనుకు దేవుడు సెలవిస్తున్న మాట, నీవు 2 మేక పిల్లలను అలాగే ఒక గొర్రె పిల్లను తీసుకునిరా. గొర్రెపిల్ల నీ కొరకైన పరిహారార్థ బలి అయితే 2 మేక పిల్లలను తీసుకుని దేవుని సన్నిధి ద్వారము దగ్గర పెట్టి యెహోవా పేరిట ఒక చీటి, అదే విధముగా విడువబడిన దాని పేరిట మరొక చీటి వేయుము అని చెప్పగా, యెహోవా పేరిట చీటి పడిన మేకను ఇశ్రాయేలీయుల యొక్క పాప పరిహారార్థము బలి అర్పించగా, విడువబడినది లేదా అజాయేలు అనే పేరు మీద చీటి పడిన ఆ మేక మీద అహరోను తన చేతులుంచి ఇశ్రాయేలీయుల పాపములన్నిటిని ఒప్పుకొని దాన్ని తీసుకుని వెళ్ళి ఎడారి ప్రాంతములో వదిలిపెట్టమన్నట్లుగా మనము చూసాం. ప్రియ విశ్వాసులారా, ఆనాడు ఇశ్రాయేలీయుల పాపానికి 2 మేకలు అవసరమైనవి. 1 పాప పరిహారార్థ బలి, 2 ఇశ్రాయేలీయుల పాపములు వారికి దూరముగా తీసుకుని వెళ్ళిపోయే అజాయేలు అనబడే ఆ మేక యొక్క ఉద్దేశము. ఈ రెండింటినీ యేసుక్రీస్తులో దేవుడు మన పాపములను ఆయన మీద మోపి మన పాప పరిహారార్థమైన శిక్ష ఆయనకు విధించాడు. కనుక మన దోష పాప పరిహారార్థమై ఆయన శిక్షించబడ్డాడు అన్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకము చేసుకున్నాం. అంతేకాదు ప్రియ విశ్వాసులారా, దోషములు మోపడం అనగా మనము చేసిన ప్రతి దోషానికి కలిగిన నింద ఆయన మీద మోపినట్లుగా 89వ సంకీర్తన 51వ చరణము ద్వారా తెలుసుకున్నాం. అంతేకాదు మన దోషములకు ప్రతిగా మత్తయి సువార్త 27:29 ప్రకారము ముండ్ల కిరీటము ఆయన మీద మోపబడింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను 19:17 ప్రకారము మన యొక్క దోషముల నిమిత్తమై మనము వేయబడాల్సినటువంటి సిలువ శిక్షను ఆయన మోసి మనల్ని విడిపించాడు అన్న విషయాన్ని కూడా ధ్యానము చేసుకున్నాం. కొరింథీ 2వ పత్రిక 5:19 మన అపరాధములు ఆయన మన మీద మోపకుండగా తన ప్రియ కుమారుని మీద మోపినట్లుగా కూడా ఆలోచన చేశాం. వెరసి మనము చేసిన దోషాలు, మనము చేసిన పాపాలు, మన యొక్క అతిక్రమ క్రియలు ఆయన మీద మోపగా మనల్ని విడిపించుట కొరకు ఆయన తన ప్రాణ రక్తములను సిలువలో చిందించి మనల్ని విమోచించాడు అన్న విషయాన్ని ధ్యానము చేసుకున్నాం. ఈరోజు మరి విశేషంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమానుభవమును గురించినటువంటి యెషయా చెబుతున్నటువంటి మరి యొక్క శ్రేష్టమైనటువంటి అంశము, ఆయన మనల్ని విడిపించుట కొరకు, మనల్ని విమోచించుట కొరకు ఆయన పొందినటువంటి ఆ అనుభవాన్ని జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7వ వచనపు మొదటి భాగాన్ని చదువుకుందాం. అతడు దౌర్జన్యమును పొందెను, అతడు దౌర్జన్యమును పొందెను. ప్రియ విశ్వాసులారా, ఇంగ్లీష్ బైబిల్లో హీ వాజ్ అప్రెస్ అనే మాట, హీ వాజ్ అప్రెస్డ్ అనే మాట ఉపయోగించడం జరుగుతుంది. అప్రెస్ అంటే పీడించబడిన, అనగద్రొక్కబడిన, అనగా పీడించబడము, అనగద్రొక్కబడము ఈ 2 ఎలాగూ జరుగుతాయంటే కేవలము దౌర్జన్యంగానే జరుగుతాయి, కేవలము దౌర్జన్యంగానే జరుగుతాయి. అందుకనే ఈ యెషయా గ్రంథకర్త మరి రాస్తున్నటువంటి మాట, ఇదిగో అతడు దౌర్జన్యము పొందెను అన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తాడు. నిజమే ప్రియులారా, మనము చేసినటువంటి దుర్మార్గత, దుష్టత్వము నిమిత్తమై, మనము చేసినటువంటి పాపము, అతిక్రమము నిమిత్తమై దేవుడు తన ప్రియ కుమారుణ్ణి దౌర్జన్యముగా దండించబడడానికి, దౌర్జన్యాన్ని అనుభవించడానికి, దౌర్జన్యంగా శ్రమ పరచడానికి, లేదా దౌర్జన్యంగా సిలువ మరణాన్ని పొందడానికి ఆయన పర్మిషన్ ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దౌర్జన్యము అనగా చెయ్యని నేరాన్ని మోపడము, దౌర్జన్యము అనగా సంబంధం లేని వ్యక్తిని సంబంధపరిచి పీడించడము లేదా వేధించడము అన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది. నిజమే ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ శ్రమానుభవాలను మనము తరచి చూసిన, తలపోసి వెతకినా ఎక్కడ కూడా ఆయన పొందిన నేరాలకు కారణం
ఆయన పాపము కానీ, ఆయన దోషము కానీ, ఆయన అతిక్రమము కానీ, ఆయన తప్పిదము కానీ లేదు అన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాను. ఆయన పొందిన ప్రతి శ్రమ వెనుక ఉన్నటువంటి కారణము మన దౌర్జన్యము. ఆయన పొందినటువంటి ప్రతి బాధ, హింస లేదా నరక యాతన లేదా శిలువ మరణము వెనుక ఉన్నటువంటి ప్రతి కారణము ఏమిటంటే మన యొక్క దౌర్జన్య జీవితము, క్రియలు, అన్యాయము, అతిక్రమము చేసినటువంటి మన యొక్క ప్రవర్తన, నడవడిక మాత్రమే అన్న విషయాన్ని ఈరోజు నేను జ్ఞాపకము చేయడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆయన శిలువ శ్రమ పొందింది నీ నా పాపము నిమిత్తమై దౌర్జన్యము పొంది అన్న విషయాన్ని ఎప్పుడైతే మనము గ్రహించగలుగుతామో అప్పుడు మన హృదయములు కఠినపరచబడిన మన హృదయములు కరిగి ఆయన కలువరి గిరి చెంత తిరిగి ఆయన కనికరము కొరకు మనము సిద్ధపడే అవకాశము ఉన్నది. కనుక ఆయన పొందిన దౌర్జన్యము కేవలము దరిద్రమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను ధనవంతునిగా చేయడము కొరకు, రుణస్థులమై ఉన్నటువంటి మనల్ని ఆయన ఆ రుణము నుంచి, పాప శాప రుణము నుంచి, దోష భారము నుంచి విడిపించడం కొరకు మాత్రమే నేరమేమయు, పాపమేమయు, తప్పిదమేమయు చేయనటువంటి ఆయన దౌర్జన్యంగా ఈ శిలువ శ్రమ మరణాలను పొందినట్లుగా జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో దౌర్జన్యము పొందిన అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో కొన్నిటిని చూద్దాం. ఏ ఏ కారణాల చేత వారు దౌర్జన్యాన్ని అనుభవించారు, ఏ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు దౌర్జన్యాన్ని పొందారు గ్రహించడానికి ఈ లేఖన భాగాలు ఎంతైనా మనకు ఉపయుక్తంగా ఉంటాయి అన్న మరి విషయాన్ని బట్టి నేను కొన్ని లేఖన భాగాలను మీకు పరిచయం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాను. నిర్గమాకాండము 18వ అధ్యాయము 11వ వచనపు మొదటి భాగము ఇలాగూ మాట్లాడుతున్నది. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును ఆయన చేసిన దానిని చూచి. ఐగుప్తీయులు గర్వించి ఏం చేశారటండి? ఇశ్రాయేలీయుల మీద దౌర్జన్యము చేశారట. దౌర్జన్యం ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు అనే ప్రశ్నలు మనం సంధించుకుంటే కనుక నిర్గమాకాండము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుతూ వెళుతూ ఉంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజల మీద ఐగుప్తీయులు చేసిన ప్రతి దౌర్జన్యము మనకు కనబడుతుంది. నిజానికి ఇశ్రాయేలు ప్రజలు బాధించబడడానికి కారణమేమీ లేదు. ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టబడడానికి కారణమేమీ లేదు. ఇశ్రాయేలీలు దాస్యము చేయించుకోవడానికి కారణమేమీ లేదు. ఎటొచ్చి కారణం వల్ల తమ కంటే ఇశ్రాయేలు జనాంగము బలమైనదై ఎప్పటికైనా మన మీద తిరగబడతారేమో అన్నటువంటి ఫరో అతని ప్రజల యొక్క అపోహ భ్రమ కారణం చేత ఇశ్రాయేలీయుల మీద దౌర్జన్యము ప్రారంభమైంది. కఠినమైన సేవలు చేయించారట, భయంకరమైనటువంటి వెట్టి పనులు జరిగించారట. ఆ నిర్గమాకాండము 11 నుంచి 14 వచనాలు అన్నింటినీ మనం చదువుకుంటే కనుక వారికి ఏమీ ఇవ్వకుండానే, అనగా ఇటుకలు కాల్చడానికి గడ్డి ఇవ్వలేదట. మీరు ఎలా సంపాదించుకుంటారు, ఎలా తీసుకొస్తారో తెలియదు కానీ మాకు ఇటుకలు కావాలి, ఇటుకలు కాల్చండి, మాకు పట్టణాలు కట్టాలి, పట్టణాలు మీరు కట్టి పెట్టండి, మీరు ఏం చేస్తారో మాకు అనవసరం. దౌర్జన్య పూరితమైనటువంటి దుర్మార్గత ఇశ్రాయేలు ప్రజల ఎడల ఐగుప్తీయులు కనపరుస్తూ ఉన్నారండి. ఇశ్రాయేలు ప్రజలను దౌర్జన్యంగా హింసిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలు ప్రజల వలన ఐగుప్తీయులకి ఏం జరిగిందండి? మేలు జరిగింది కదండి. ఐగుప్తీయులు ఎవరు పనిచేసేవారు కాదు, ఐగుప్తీయులు ఎవరు పట్టణాలు కట్టేవారు కాదు, ఐగుప్తీయులు ఎవరు ఇటుకలు కాల్చేవారు కాదు, ఐగుప్తీయులు ఎవరు కూడా వెట్టి పనులు చేసేవారు కాదు. ఇవన్నీ ఎవరు చేసేవారు? ఇశ్రాయేలు ప్రజలు వారి కొరకు పట్టణాలు కట్టారు, ఇశ్రాయేలు ప్రజలు వారి కొరకు ఇటుకలు కాల్చారు, ఇశ్రాయేలు ప్రజలు వారి కొరకు పని చేశారు, చాకరీ చేశారు, వెట్టి పనులన్నీ కూడా వారి కొరకు జరిగించారు. అంటే ఇశ్రాయేలు ప్రజల వాడ ఐగుప్తీయులకు ఎప్పుడు ఏం జరిగిందండి? ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి రావడానికి కారణమైన యోసేపు వలన కూడా ఏం జరిగింది? ఐగుప్తీయులకు మేలే జరిగింది. కరువు ద్వారా, క్షామము ద్వారా వారు నశించిపోకుండా యోసేపును దేవుడు పంపించి ఐగుప్తును, ఆ ప్రాంతపు ప్రజలందరినీ దేవుడు పోషించాడు. యోసేపు మొదలుకొని ఇక్కడ వెట్టి పనులు చేస్తున్నారు, దౌర్జన్యం అనుభవిస్తున్నారు అన్నటువంటి సందర్భం వరకు ఇశ్రాయేలు ప్రజల వలన వారికి దేవుడు మేలే చేశాడు. వారికి ఉపయోగమే కలిగింది, వారికి ఆశీర్వాదమే కలిగింది, వారికి ఐశ్వర్యమే కలిగింది. కానీ చివరికి ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు దౌర్జన్యంగా భావించారట. ప్రియ విశ్వాసులారా గమనించండి, ఈరోజు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రావడం వలన కూడా నీకేం జరిగింది? మేలే జరిగింది, ఆశీర్వాదమే కలిగింది,
ఆదరణ కలిగింది, నెమ్మది కలిగింది, సమాధానం కలిగింది. అన్ని మేళ్ళు అనుభవించి చివరికి ఈరోజు నీ నా క్రియల చేత, నీ నా ప్రవర్తన చేత ఆయనను దౌర్జన్యంగా సిలువ శ్రమకు గురి చేశాం. మేళ్ళన్నీ అనుభవించాం. రొట్టెలు చేసినప్పుడు తిన్నారు, ఆహా ఊహా అన్నారు. స్వస్థతలు చేసినప్పుడు దేవుడాన్ని మొక్కారు. అన్ని మేళ్ళు అనుభవించారు, అన్ని ఆశీర్వాదాలు అనుభవించారు, అన్ని క్షేమదాయకమైనటువంటి పరిస్థితులు వారు పొందిన తర్వాత చివరికి ఆయన మీద దౌర్జన్యంగా దాడికి దిగబడ్డారు. దౌర్జన్యంగా ఆయనను సిలువ వేయడానికి ఇష్టపడ్డారు. ప్రియ విశ్వాసులారా, ఇదే తత్వము, ఇదే మనస్తత్వము నేడు మన వరకు కూడా ఉన్నది. మేళ్ళన్నీ అనుభవిస్తున్నాం, కానీ మన క్రియల చేత ఆయనను దౌర్జన్యంగా బాధిస్తున్నామేమో ఆలోచన చేసుకుని, ఆయన దౌర్జన్యము పొందినవాడు ఆయన అతిక్రమానికి కాదు, మన వలన ఆయన దౌర్జన్యము పొందినవాడుగా ఉన్నాడు కనుక ఇక మీదట దౌర్జన్యంగా మనము జీవించకుండా ఆయనకు మహిమకరముగా జీవించడానికి సిద్ధపడదాం అన్న విషయాన్ని తెలియచేస్తున్నాను. ఇక రెండవ లేఖన ఆధారము ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా ఈ సందర్భములో చదువుకుందామండి. నా జనులు కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడించబడుచున్నది, ఘోరమైన గాయము నొందుతున్నది. ఇందాక అప్రెస్డ్ అన్న మాటకు మనము చూసినటువంటి అర్థము దౌర్జన్యము లేదా పీడించబడడం. ఇక్కడ ఆ యూదా లేదా ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడించబడుతూ ఉన్నది. ఇంతకీ ఆ ఉపద్రవము ఏమిటి అంటే, మరి ఆ జనులు చేసిన పాపం, ఆ జనులు చేసిన అతిక్రమం, అనగా ఎవని పాపము చేత, ఎవని అతిక్రమము చేత వాడు పీడించబడుతున్నాడు లేదా దౌర్జన్యము చెందుతున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు. నిజమే, మన పాపము చేత మనము పీడించబడాల్సి వచ్చినప్పుడు దేవుడు మన పాపములకు ప్రతిగా తన ప్రియకుమారుణ్ణి బాధించినట్లుగా, దౌర్జన్యానికి అప్పగించినట్లుగా మనము జ్ఞాపకము చేసుకోవలసిన అవసరం ఉన్నది. కనుక ప్రియ విశ్వాసి, ఒకప్పుడు వారు చేసిన దానికి వారే పీడించబడేవారు. ఇప్పుడు నీవు చేసిన దానికి నీ ప్రభువు బాధించబడుతున్నాడు, దౌర్జన్యము పొందుతున్నాడు అన్న స్పృహను కలిగి మనము ఆయనకు మహిమకరముగా జీవించాలని జ్ఞాపకము చేస్తున్నాను. అంతేకాదు ప్రియులారా, లూకాసు వార్త 4వ అధ్యాయము 40వ వచనం. లూకాసు వార్త 4వ అధ్యాయము 40వ వచనం. ఆయన దగ్గరకట రోగముల చేత పీడించబడుతున్న వారిని తీసుకొచ్చారట. నిజమే, మనము మన రోగముల చేత పీడించబడుతూ ఉన్నప్పుడు యెషయా గ్రంథము 53:4వ వచనము ప్రకారము మన రోగములను ఆయన భరించడానికి దౌర్జన్య పరచబడ్డాడు. మన రోగములు ఆయన భరించడం. రోగములు నీవి కానీ బాధ ఆయనది, గాయములు నీవి కానీ వేదన ఆయనది. మనము గాయముల చేత, రోగముల చేత, రోగములు అంటే గడిచిన దినాలు చూసాం ఎందువలన కలుగుతాయో, అవిధేయత వలన, పాపం వలన, అతిక్రమం వలన, ఇంకా అనేక మరి పరిస్థితుల వలన రోగాలు కలుగుతాయని జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే, మన అవిధేయత వలన, అతిక్రమాల వలన, దేవుని విడిచినటువంటి మన యొక్క జీవితాల వలన మన జీవితంలో రోగాలు కలిగినప్పుడు తిరిగి ఆయనతో మనల్ని సమాధానపరచుకోవడం కొరకు మన యొక్క రోగాలను ఆయన భరించి దౌర్జన్యము పొందిన వారిగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అపొస్తలుల కార్యములు 5:16 ప్రకారం కూడా అపవిత్రాత్మల వలన పీడించబడుతున్నవారు అక్కడ కనబడుతున్నారు. అపవిత్రాత్మల వలన దౌర్జన్యము పొందుతున్నవారు. నిజమే, ఆ గెరాసేనుల దేశంలో యువకుడు అపవిత్రాత్మలు, సేన అనే దెయ్యముల చేత దౌర్జన్యంగా తన జీవితము పాడైపోతుంది కదా, అలాంటి వారిని కూడా ప్రభు విడిపించాడు. ప్రియ విశ్వాసులారా, నిన్ను విడిపించడం కొరకు ఆయన అపవాది చేత దౌర్జన్యంగా శోధించబడ్డాడు కదా. మనల్ని విడిపించడం కొరకు ఆయన అపవాది చేత దౌర్జన్యంగా శోధించబడ్డాడు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకము చేస్తున్నాను. ఇంకా దౌర్జన్యము లేదా పీడించబడడం అనే మటుకు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 1-2 ఆధారాలను మరలా చూడడానికి ప్రయత్నం చేద్దాం. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు. 21వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు మనం చూస్తే ఇక్కడ సందర్భము గడిచిన దినాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యెజెబెలు కనబడుతుంది. యెజెబెలు ఎవరి భార్య అండి? ఇశ్రాయేలు రాజైన ఆహాబు భార్య. ఒకప్పుడు ఆహాబు తన రాజనగరు పక్కనే ఉన్నటువంటి నాబోతు ద్రాక్ష తోటను చూచి దానిని ఆశించాడు.
కబురు పెట్టాడు, నీకు ద్రాక్ష తోటకు ప్రతిగా ద్రాక్ష తోట ఇస్తాను, లేదా దానికి తగినటువంటి వెల చెల్లిస్తాను. నాబోతున్నాడు, పితరుల స్వాస్థ్యాన్ని నేను అమ్ముకోను, ఎందుకంటే ఈ భూమి యెహోవాది, దానిని అమ్మడానికి ఎవరికి హక్కు లేదు. అలా అన్నప్పుడు అతడు మూతి ముడుచుకుని వెళ్ళి రాజనగరులో పడుకున్నాడు. యెజబెల్ వచ్చింది, ఎందుకు మూతి ముడుచుకున్నావు, నీవు ఇశ్రాయేలుకు రాజువా కాదా, అతడు ఇవ్వనంటే వదిలేయడమేనా, నీవు అలాగ ఊరుకో, నేను ఎలా తీసుకోవాలో తీసుకుంటాను. దౌర్జన్యంగా 12వ వచనం నుంచి చూస్తే యెజబెలు దౌర్జన్యంగా నాబోతు మీద దొంగ సాక్ష్యము పుట్టించింది. అతడు రాజును దూషించాడు, దేవుని దూషించాడు అన్నటువంటి దొంగ సాక్ష్యాన్ని పుట్టించి దౌర్జన్యంగా అతనిని బయటకు ఈడ్చి సమాజపు వారి చేత రాళ్లతో కొట్టి చంపించి నాబోతు ద్రాక్ష తోటను దౌర్జన్యంగా ఆక్రమించుకుంది. ప్రియ విశ్వాసులారా, మనము కూడా మన అపరాధముల చేత, పాపముల చేత, అతిక్రమాల చేత ఆయన శరీరాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నాం. చివరికి ఆయన శరీరం ఏమైపోయిందంటే తండ్రి ఆయన చెయ్యి విడిచేంత దౌర్జన్యంగా ఆక్రమించుకోబడిందండి పాపము చేత. తండ్రి కూడా తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యి విడుచునంతగా మనము దౌర్జన్యముల చేత ఆయనను ఆక్రమించుకున్నామండి. మన పాపముల చేత ఆయనను ఆక్రమించుకున్నాం. నాబోతు ద్రాక్ష తోటను ఎలాగూ దౌర్జన్యంగా యెజబెలు ఆక్రమించుకుందో, ఈరోజు మనం కూడా చాలాసార్లు ఇలాంటి దౌర్జన్యాలకు తెగబడుతున్నామేమో. ఆయన దౌర్జన్యము పొందినది మన యొక్క క్రియా ఫలమునకు ప్రతిగా అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి. లూకా సువార్త 20వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు. లూకా సువార్త 20వ అధ్యాయం 9 నుంచి 15 వచనాలు. అక్కడ ద్రాక్ష తోట కాపలాదారులు కనపడుతున్నారండి. ద్రాక్ష తోట కాపలాదారులకు ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడు. కొన్ని దినాల తర్వాత అతడు వచ్చి ఆ ఫలము ఇమ్మని దాసులను పంపించాడు, ఇవ్వలేదు. మరొక దాసుని పంపించాడు, కొట్టి అపహసించారు. మరొక దాసుని పంపించాడు, కొట్టి బయటకు గంటేశారు. నా కుమారుని పంపిస్తే కుమారుడిని గౌరవిస్తారేమో అని చెప్పి కుమారుని పంపగా అతనిని కొట్టి చంపి ద్రాక్ష తోటను దౌర్జన్యంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. నిజమే ప్రియ విశ్వాసులారా, చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు, ఇలాంటి క్రియలు లేదా మన ప్రవర్తనలు యేసుక్రీస్తు ప్రభువు దౌర్జన్యము పొందడానికి కారణమైంది అని మనము మరి వీలు కల్పిస్తున్నాయి. ఈరోజు ఆయన దౌర్జన్యము పొందాడు అనగా ఆయన చెయ్యని దానికి ఆయన అనుభవించిన బాధలు దౌర్జన్యమే. ఆయన చెయ్యని అతిక్రమాలకు, ఆయన చెయ్యని దోషాలకు ఆయన ప్రతిగా అనుభవించినటువంటి ప్రతి శిక్ష కూడా నా దౌర్జన్యానికి ప్రతిగా ఆయన శిక్షించబడ్డాడు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకము చేస్తున్నాయి. ఇప్పుడు ఆయన శిలువ సన్నివేశంలో ఎలాగూ దౌర్జన్యము పొందాడు మనము కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు పరిశుద్ధ గ్రంథములో దౌర్జన్యాన్ని చూపించిన, దౌర్జన్యానికి పురికొల్పిన, దౌర్జన్యము అని తెలియజేసిన కొన్ని సందర్భాలను మనం చూసాం. ఇప్పుడు మనము ఎలాగూ ఆయనను దౌర్జన్యంగా బాధిస్తున్నాం, మనము ఎలాగూ ఆయనను దౌర్జన్యంగా హింసిస్తున్నాం, మనము ఎలాగూ ఆయనను దౌర్జన్యంగా శిలువ శిక్షకు అప్పగించాం. ఈ యొక్క మాట ఆధారంగా అతడు దౌర్జన్యము నొందెను. న్యాయం కాదు ఆయన శిలువ వేయబడ్డం, న్యాయం కాదు ఆయన బాధించబడ్డం, ఎంత మాత్రం కూడా చట్టబద్ధం కాదు ఆయన శిక్షించబడ్డం. వీటన్నిటికీ అతీతంగా జరిగింది కనుకే అతడు దౌర్జన్యము పొందాడు. చట్టానికి అతీతంగా, న్యాయానికి అతీతంగా, కనీసం నైతికతకు అతీతంగా ఆయన శిక్షించబడ్డాడు కనుకే ఆయన మరణ నిమిత్తమై దౌర్జన్యము పొందినవాడు అన్నటువంటి మాట ద్వారా పరిచయం చేయబడుతున్నాడు. ఎలాగూ దౌర్జన్యము పొందాడో మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం చదువుకున్న 2వ భాగం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 47వ వచనం. ఆయనే చెప్తున్నాడు, ఇంత దౌర్జన్యమా అన్నట్టుంది ఆ ప్రశ్న. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనములో యేసుక్రీస్తు ప్రభు వారి మాట పలుకుతున్నారు. 47వ వచనము 55వ వచనం కూడా చదువుకుందాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యూద వచ్చెను. వారితో కూడా బహు జన సమూహములు కత్తులు గుదీలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల నుండి వచ్చెను. ఆ మాటకు ప్రభు ఏమంటున్నారు? 55వ వచనం చూస్తే, ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి బందిపోటు దొంగ మీదకు వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొన వచ్చితిరా. ఈ మాటలో ఏముందంటే ఇంత దౌర్జన్యమా అన్నటువంటి అర్థం స్ఫురిస్తుంది.
నిజానికి ఆయన్ని పట్టుకోవడానికి దేవాలయంలో చాలాసార్లు కనిపించాడు, సమాజ మందిరాలలో చాలాసార్లు కనిపించాడు, లేదా సమాజపు నడిబొడ్డున అనేకులకు బోధించి అనేకులను స్వస్థపరుస్తూ చాలాసార్లు కనిపించాడు. అరణ్య ప్రాంతాలలో ఆయన చాలాసార్లు ఒంటరిగా ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు వారికి దొరుకుండేవాడు. కానీ ఇవన్నీ వదిలేసి ఓ అర్ధరాత్రి వేళ ఒక్క మనిషిని పట్టుకోవడానికి కత్తులతోనూ గుదీలతోనూ వచ్చారు. అనగా ఆయనను దౌర్జన్యంగా పట్టుకున్నారు. సమాజ మందిరములో పట్టుకోవడానికి వారి దగ్గర న్యాయమైన కారణము లేదు, లేదా మరి సమాజపు నడిబొడ్డున పట్టుకోవడానికి కూడా వారి దగ్గర తగిన హేతువు లేదు. ఒంటరిగా పట్టుకోవడానికి అంత శక్తి దమ్ము వారికి లేదు. అందుకని ఓ అర్ధరాత్రి వేళ దౌర్జన్యంగా ప్రజలందరూ మూకముడిగా ఆయన మీద పడి కత్తులతోనూ గుదీలతోనూ బందిపోటును పట్టుకున్నట్టు, ప్రియ విశ్వాసులారా, నిన్ను బాగు చేసిన వాడు బందిపోట, నిన్ను స్వస్థపరిచిన వాడు సంఘ విద్రోహక శక్తన, నీవు కత్తులతోనూ గుదీలతోనూ బలవంతంగా ఓ బందిపోటును పట్టుకున్నావు. ప్రియ విశ్వాసులారా, నిజానికి పట్టుకోవాల్సింది ఎవరినో తెలుసా? నిన్ను పట్టుకోవాలి, నన్ను పట్టుకోవాలి. మన పాపముల చేత అపరాధముల చేత తిరుగుతున్నప్పుడు, మన అవిధేయత చేత అతిక్రమాల చేత తిరుగుతున్నప్పుడు ఓ దొంగను పట్టుకున్నట్లు నిన్ను పట్టుకోవలసినటువంటి పరిస్థితుల్లో, ఒక భయంకరమైన నేరస్తుని పట్టుకోవలసిన స్థితిలో నిన్ను పట్టుకోవలసి ఉంటుండగా నీ పక్షంగా ఆయన తాను దొరికిపోయాడు, నీ పక్షంగా ఆయన తాను పట్టబడ్డాడు, అప్పగించబడ్డాడు. విశ్వాసులారా, పేతురు మల్కు చెవి తెగ నరికినప్పుడు నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువైన సైన్యాన్ని పంపడా, కానీ వారి దౌర్జన్యాన్ని ఎదిరించలేదు. కానీ వారి దౌర్జన్యానికి ఆయన మౌనంగా అంగీకరించాడు. లేదంటే ఆయనకు బదులు నీవు పట్టబడతావేమో, ఆయనకు బదులు నీవు కొట్టబడతావేమో, ఆయనకు బదులు ఆ యొక్క దౌర్జన్యపు శిక్షను మనము అనుభవించాల్సి వస్తుందేమో అని ఆయన మాట్లాడుకుండగా వారు చేసిన దౌర్జన్యాన్ని భరించి వారికి కూడా వెళ్ళినట్లు మనము చూస్తున్నాం. ప్రియ విశ్వాసులారా, ఇదే ప్రశ్న నేడు మనల్ని అడుగుతున్నాడు. మీరు బందిపోటు దొంగను పట్టుకోవడానికి మీరు చేస్తున్న దౌర్జన్యము ఏమిటి? ఆయన బిడ్డలమై ఉండి మన దౌర్జన్యము చేత ఆయన శిక్షించబడగా ఆయన చేత రక్షించబడిన మనము ఇంకా దౌర్జన్యంగా జీవిస్తున్నావేమో, దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నావేమో, దౌర్జన్యంగా అన్యాయం చేస్తున్నావేమో, దౌర్జన్యంగా మాట్లాడుతున్నావేమో, సహోదరుల మీద మనము దౌర్జన్యంగా తెగబడుతున్నావేమో, తిరుగుబడుతున్నావేమో. ఆయన అంటున్నాడు, బందిపోటు దొంగ మీదకి వచ్చినట్లు మీరు దౌర్జన్యంగా వస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, నిజమే, ఆయన మాట ప్రకారం ఖచ్చితంగా దౌర్జన్యము పొందినవాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇక రెండవ విషయం, ఆయన ఎలాగూ దౌర్జన్యము పొందాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 59 నుంచి 61 వచనాలు మనం చదువుకుందాం. 59 నుంచి 61 వచనాలు. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యములు వెదకుచుండిరి. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యమేమీ దొరకలేదు. తుదకు 2 మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పినరి. ప్రధాన యాజకుడు లేచి, నీ ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడగగా యేసు ఊరుకుండదు. చాలా ప్రయత్నాలు చేశారండి. ఈ ప్రయత్నాలన్నిటికీ పేరు పెడితే ఏమంటారు దాన్ని? ఆయన చెయ్యని నేరాలకు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పుట్టించారటండి. ఆయన ఎరుగని నేరాలకు ఆయన మీద 2 అబద్ధ సాక్షులు వచ్చి ఆయన మీద నేరారోపణ చేశారు. దీనికి ఒక పేరు పెట్టుకోవలసి వస్తే దౌర్జన్యంగా ఆయన మీద నేరాన్ని మోపారు. బై ఫోర్స్ కదండి. ఆయన అడగలేదు, విచారించలేదు. అసలు ఇది తప్పా, రైటా, న్యాయమా కాదా, ఇది నీకు సమ్మతమా లేదా, ఆయన యొక్క ఉద్దేశాన్ని ఎంత మాత్రం కూడా వారు గ్రహించలేదు, అడగలేదు. కేవలము వారు నేరాలు మోపడమే మొదలుపెట్టారు తప్ప ఇది నువ్వు చేశావా లేదా అని ఎప్పుడు కూడా అడగలేదు. ఆయన అది చేశాడు, ఇది చేశాడు కనుక చంపేయండి, ఇదే పని. వారు మొదటి నుంచి చేసిన పని ఏంటి? అలా దూషించాడు, ఇలా దూషించాడు, అలా చెప్పుకున్నాడు, ఇలా చెప్పుకున్నాడు, ఇక వీడు బ్రతకడానికి కుదరదు. ఆయన ఒపీనియన్, కనీసం ఎంత కరడు గట్టిన నేరస్తుడికైనా తన యొక్క ఒపీనియన్ చెప్పుకునే అవకాశము ప్రస్తుత సమాజంలో కోర్టులు ఇస్తూ ఉంటాయి. కానీ ఆనాటి కోర్టు, ప్రధాన యాజకుల కోర్టు, ఆయనకు అలాంటి ఛాన్సు ఇవ్వలేదు. కేవలము అబద్ధ సాక్ష్యాలు మోపారు. అది తప్ప కాదా అని విచారించలేదు. అబద్ధ సాక్ష్యాలు లేదా అబద్ధ నేరాలు మోపి
దౌర్జన్యంగా ఆయనను శిక్షకు గురి చేయడానికి ప్రయత్నించాను. ప్రియ విశ్వాసులారా, ఇవన్నిటికీ కారణం ఏంటంటే నీవు నేను చేసిన నేరాలు. నిజానికి నేరాలు ఏమీ కూడా ఆయన చేయలేదు. ఎవరు చేశారు ఈ నేరాలు? మనం చేశాం. మన క్రియల చేత, మన తలంపుల చేత, మన ప్రవర్తన చేత, మన ఆలోచనల చేత ప్రతి దినము అనునిత్యము మనము నేరాలు చేస్తూ ఉంటుండగా ఆ నేరానికి శిక్ష మనకు పడకూడదు అన్నటువంటి ఉద్దేశం చేత దేవుడు తన ప్రియ కుమారుని పంపించి ఆ నేరాలన్నీ ఆయన మీదకి షిఫ్ట్ చేశాడు. ఇది దౌర్జన్యం కాదా? నీ నా నేరాలకు ఆయన దౌర్జన్యంగా శిక్షించబడ్డాడటండి. నీ నా పాపాలకు ఆయన దౌర్జన్యంగా కొట్టబడ్డాడటండి. ప్రియ విశ్వాసులారా, దౌర్జన్యంగా పట్టబడ్డాడు. దౌర్జన్యంగా నేరాలు ఆయన మీద మోపినట్లుగా చూస్తున్నాం. ఇంత జరిగినా ఇంకా నీవు నీ జీవితాన్ని మార్చుకోకపోతే మరలా నీ దౌర్జన్యము చేత ఆయనను సిలువకు గురి చేస్తున్నావేమో ఆలోచన చేసుకుందాం. ఇక మూడవ విషయాన్ని కూడా తెలియజేస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67-68 వచనాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67-68 వచనాలు. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను అరచేతులలో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడు ఎవరు? ప్రవచించు. ఈరోజు ఏ నేరస్తుడిని కొట్టకూడదనే చట్టం ఉంది. అయితే కోర్టుకు తీసుకెళ్ళి విచారించండి. నేరం రుజువైతే అప్పుడు మీరు శిక్షించండి. అలా కాకుండా ఏ విచారణ జరగకుండా కొట్టడం ఏమిటది? దౌర్జన్యమే కదా. ఏ నేరము నిరూపితము కాకుండా ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను అరచేతుల్లో కొట్టడం దౌర్జన్యం కాదా? ప్రియ విశ్వాసులారా, నిజమే, ఆయనను దౌర్జన్యంగా కొట్టారట అండి. దౌర్జన్యంగా ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. నేరము రుజువు కాలేదు. నేరం ఇంకా పరిపూర్ణంగా మరి విచారించబడలేదు. ఇంకా నేరము ఆయన మీద కంప్లీట్ గా ఆయన చేశాడు అని నమ్మకం లేదు. ఇవేమీ లేకుండానే ఆయన కొట్టడం ప్రారంభించారు, ఆయన తిట్టడం ప్రారంభించారు, ఆయన మీద ఉమ్మి వేశారు. ప్రియ విశ్వాసులారా, ఇవన్నీ ఎవరికి పడాలి? ఈ ఉమ్మి మన మీద పడాలి. ఈ దెబ్బలు మనం తినాలి. అన్యాయం చేసిన మనకు దెబ్బలు, భక్తిహీనత కలిగిన మనకు దెబ్బలు, అతిక్రమించిన మనకు దెబ్బలు, ఈ దెబ్బలన్నీ మనము తినవలసి ఉంటుండగా ప్రియులారా, నేరమేమి చెయ్యనటువంటి, నేరమేమి ఎరుగినటువంటి ఆయనను దౌర్జన్యంగా కొట్టారు. ఈరోజు మనం కూడా చాలాసార్లు మన ఆలోచన క్రియల చేత దౌర్జన్యంగా ఆయన నామము కొట్టబడడానికి కారణమవుతున్నావేమో. ఆ రోజు ఆయన దౌర్జన్యపరచబడ్డానికి, దౌర్జన్యము అనుభవించడానికి కారణం నీవు నేను చేసినటువంటి పాప శాపాలి. మనకు ప్రతిగా ఆయన దౌర్జన్యంగా దెబ్బలు తిన్నాడు. మనకు ప్రతిగా ఆయన దౌర్జన్యంగా ఉమ్మి వేయబడ్డాడు. మనకు ప్రతిగా ఆయన దౌర్జన్యంగా శ్రమ పరచబడ్డాడు. ఇట్టి శ్రమను చూచి కూడా నీ దౌర్జన్యాన్ని ఇంకా మానకున్నావా? ఆలోచన చేసుకుని నీ కొరకే దౌర్జన్యము పొందిన ప్రభు పాదాల చెంత పశ్చాత్తాపముతో ఆయనను వేడుకొనవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 4వ విషయం, ఆయన ఎలాగూ దౌర్జన్యము చెందాడు. లూకాసు వార్త 23 లూకాసు వార్త 23-23వ వచనాన్ని చదువుకుందాం. అయితే వారొక్క పట్టున పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచాయి. పిలాతు 3 సార్లు కన్ఫర్మ్ చేశాడు, ఇతని యందు నాకే నేరము కనిపించలేదు, ఇతని యందు నాకే నేరము కనిపించలేదు, ఇతని యందు నాకే నేరము కనిపించలేదు. కావలిస్తే మీ తృప్తి కొరకు కొరడా దెబ్బలు కొట్టేస్తాం, విడిచిపెట్టేస్తాం. మరి అన్నారు 3 సార్లు కూడా సిలువ వేయమని పెద్ద పెట్టున కేకలు వేశారు. దౌర్జన్యంగా ఆయన మీద కేకలు వేశారు. దౌర్జన్యంగా ఆయనను సిలువ వేయమని కేకలు వేశారు. సిలువ వేయడానికి తగిన నేరం ఆయన యందు లేదు. సిలువ శిక్షకు తగిన హేతువు ఆయన యందు కనపడలేదు. అయినప్పటికీ వారు కేవలము మూర్ఖ చిత్తులై కేవలం ఆయనను చంపాలన్నటువంటి ఉద్దేశముతో మాత్రమే దౌర్జన్యంగా కేకలు వేశారు. ఈరోజు వారు వేసిన కేకల యొక్క దౌర్జన్యము ఆయనను సిలువకు నడిపించింది. ఈరోజు నీవు కూడా వేస్తున్న కేకల యొక్క దౌర్జన్యము ఆయనను మరల సిలువ శ్రమకు గురి చేస్తున్నదేమో జ్ఞాపకము చేసుకొని ఆయనకు వ్యతిరేకముగా నీ మాట ఉండకుండా జాగ్రత్త పడమని, ఆయనకు వ్యతిరేకంగా నీవు మాట్లాడే ప్రతి మాట ఆయన మీద నీవు చేస్తున్న దౌర్జన్యానికి ప్రతీక అన్న విషయాన్ని గుర్తు చేస్తూ సిలువ వేయము అని కేకలు వేసేవారంగా కాక సిలువ వేసిన ప్రభు కొరకు మన జీవితాలలో మరి ఆరాధించే వారంగా, జీవించే వారంగా
మరి సిద్ధపడాలని తెలియజేస్తున్నాను. ఇక 5వ విషయంగా ఆయన ఎలాగూ దౌర్జన్యము పొందాడు. 5వ విషయంగా ఆయన ఎలాగూ దౌర్జన్యము పొందాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు. సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగిని కూడా తీసుకుని ఆయన అంగి కుట్టులేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో దానికోసము చీట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. విశ్వాసులారా, ఇక్కడ జరుగుతున్న మరొక దౌర్జన్యం. ఆయనను ఆ కలువరి కొండపైన నిర్దాక్షిణ్యంగాను దౌర్జన్యంగాను వస్త్రాలు లాగేసుకున్నారు. వస్త్రాలు, ఇదే సన్నివేశము సమరయుని యొక్క ఉదంతంలో కూడా మనకు కనబడుతుందండి. దొంగలు అతన్ని పట్టుకుని కొట్టి అతని వస్త్రాలు, దానిని దౌర్జన్యం అంటే దీనిని మరింత దౌర్జన్యంగా భావించుకోవాలి. మీరు ఏమైనా చేయండి, కొట్టండి, తిట్టండి, సిలువ వేయండి, ఒకవేళ ప్రభుత్వం మీకు పర్మిషన్ ఇస్తుంటే కనుక. కానీ వస్త్రాలు లాగడం అనేది కేవలము దౌర్జన్యపూరితమైన చర్య. ఆయనను వస్త్రములతో సిలువ వేయకుండా ఆయనకున్న వస్త్రాలని ఒలిచేశారు, ఆయనకున్నటువంటి బట్టలని తీసేశారు. కేవలము వివస్త్రను చేసి చాలా విచిత్రమైనటువంటి శైలిలో ఆయన మీద దౌర్జన్యాన్ని జరిగించినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, నీ రక్షణ జీవితంలో సరైనటువంటి జీవితాన్ని నీవు కలిగి జీవించకపోతే నీవు తిరిగి నీ రక్షణ వస్త్రం విషయంలో ఆయన వస్త్రాల మీద దౌర్జన్యం చేస్తున్నట్లే. ఆ వస్త్రం ఎందుకు తీయబడిందంటే నీవు ఆదాము కాలం నుంచి పాపము చేత దిగంబరముగా జీవిస్తున్నప్పుడు వివస్త్ర అయినటువంటి దిగంబరత్వము కలిగినటువంటి నీ మీద నా మీద రక్షణ వస్త్రాన్ని కప్పడానికి ఆయన తన వస్త్రాలు పోగొట్టుకున్నాడు. అలాంటి రక్షణ జీవితాన్ని నీవు ఇప్పుడు పోగొట్టుకుంటే కనుక, రక్షణ ఆనందాన్ని ఇప్పుడు నీవు పోగొట్టుకుంటే కనుక తిరిగి మరలా ఆయన వస్త్రముల విషయమై నీవు దౌర్జన్యము చేస్తున్నట్లుగా వాక్యము జ్ఞాపకము చేస్తుంది. ఆయన దౌర్జన్యము పొందిన వారిగా ఈరోజు ఆయన పట్టబడిన విధానాన్ని బట్టి, ఆయన నేరము మరి మోపబడిన విధానాన్ని బట్టి, ఆయనను కొట్టిన విధానాన్ని బట్టి, సిలువ వేయమని ఆయనకు వ్యతిరేకంగా వేసిన కేకలను బట్టి, ఆయన వస్త్రాలు తీసివేయబడిన విధానాన్ని బట్టి మనం గ్రహిస్తున్నాం. ఈ 5 విషయాలు కూడా కేవలము ఎలాగూ జరిగినాయి అంటే కేవలము దౌర్జన్యంగా జరిగింది. ఇష్టపూర్వకంగానో లేదా నేరానికి తగిన శిక్షగాను కాక కేవలము వారి బలాన్ని బట్టి దౌర్జన్యం చేశారు, కేవలము వారికి ఉన్నటువంటి మరి స్థితిని బట్టి దౌర్జన్యం చేశారు, కేవలము ఉద్దేశపూర్వకంగా ఆయన మీద దౌర్జన్యానికి పాల్పడ్డారు. 6వ విషయాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 34వ వచనం. చేదు కలిపిన ద్రాక్షరసమును ఆయనకు త్రాగనిచ్చిరి గాని ఆయన దానిని రుచి చూచి త్రాగనను. దాహమన్నం. రాత్రి నుంచి ఆయనకు దప్పికకు నీరు లేదు, నిలువ ఎక్కడ స్థలము లేదు, త్రెప్పబడుతున్నాడు, విచారించబడుతున్నాడు. ఆయన చివరికి ఆ అర్ధరాత్రే ఆ యొక్క గెత్సెమనే తోటలోనే ఆయన చెమట రక్తమైపోయింది. ఇక ఒంట్లో నీరు అనేది లేదు. మన సైంటిఫిక్ పరిభాషలో చెప్పాలంటే డీహైడ్రేషన్ అనమాట అండి. ఇక ఆయన శరీరంలో ఎక్కడ ఒక్క నీటి చుక్క కూడా లేదు. అలాంటి స్థితిలో ఆయన దాహం కొంటే వారి దౌర్జన్యం ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే దాహానికి చేదు చిరక ఇచ్చారండి. నిజమే, ఆయన ఆత్మల దాహము కలిగి ఉన్నప్పుడు చేదైన నీ జీవితాన్ని ఇవ్వడం దౌర్జన్యం గాక మరేమవుతుంది? ఆయన నీ కొరకు దాహము కొన్నప్పుడు చేదైన నీ జీవితాన్ని ఆయనకు రుచి చూపిస్తే ఆయన ఎంత దౌర్జన్యం పొందినట్లు ఆలోచన చేసుకోండి. అందుకని హెబ్రీ పత్రికలు అంటాడు, జాగ్రత్తగా చూసుకోండి ప్రియులారా, చేదైన వేరు మీలో ఏదైనా మొలచి విశ్వాసము నుండి తొలగిపోవుదురేమో జాగ్రత్తగా చూసుకు. మరి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చివరి వచనాలకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు నీ కొరకు నా కొరకు చేదైన చెరికను దౌర్జన్యంగా మరి అనుభవించినటువంటి ఆయన కృప వలన జీవిస్తున్న నీవు నేను ఇంకా మన చేదైన జీవితాల వలన, ఇంకా మన చేదైనటువంటి ప్రవర్తన వలన, ఇంకా చేదైనటువంటి మన యొక్క ఆలోచన విధానాల వలన ఆయన నోటికి ఇంకా మన చేదు జీవితాలను అందిస్తున్నామేమో ఆలోచన చేసుకుని నిన్ను పరిమళ వాసనగా ఉండడానికి తన్ను తాను బలిగా అర్పణగా అప్పగించుకున్న క్రీస్తు కొరకు నీవు మధురమైనటువంటి జీవితాన్ని జీవించడానికి సిద్ధపడాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరి అంశానికి నడిపించబడదాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 3:15.
అపోస్తలుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము ఇలాగ మాట్లాడుతుంది. మీరు జీవాధిపతిని చంపితిరి. మీరు జీవాధిపతిని, మీరు నరహంతకుణ్ణి చంపారు, మీరు దుర్మార్గుణ్ణి చంపారు, మీరు బందిపోటు దొంగని చంపారు, మీరు ఇంకా నేరస్తుని చంపారని రాయబట్టలేదు ఇక్కడ. ఎవరిని చంపారటండి? మీకు జీవాన్ని ఇవ్వడానికి, అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటున్నాడు, నేను నా గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను. నీకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వస్తే, నిన్ను సమృద్ధి జీవం వైపునకు నడిపించడానికి ఆయన తన యొక్క పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచగా దాసుని స్వరూపమును ధరించుకొని మన మధ్యకు వస్తే, మనం ఏం చేసామంటే దౌర్జన్యంగా మనకు జీవాన్ని ఇచ్చడానికి వచ్చినటువంటి ఆయన జీవాన్ని మనం తీసేసుకుని, చెరుకులు రసమంతా తీసేసి పిప్పి పడేసినట్లుగా మనం ఆయనను దౌర్జన్యానికి గురి చేసేమేమో. ప్రియులారా, మనము చేసిన దౌర్జన్యాలు ఆయన మీద మోపబడ్డాయి. మన దౌర్జన్యాలకు ప్రతిగా ఆయన శిక్షించబడ్డాడు. నా దౌర్జన్యపూరితమైనటువంటి ప్రవర్తన, ఆలోచన విధానాలు ఆయనను దౌర్జన్యంగా శిలువ శిక్షకు గురి చేశాయి. ఈ 7 అంశాలు ఆయన దౌర్జన్యానికి సంకేతాలు లేదా సాక్ష్యాలు. ఆయన మన కొరకు దౌర్జన్యంగా పట్టబడ్డాడు. నీవు పట్టబడాల నిజంగా. ఆయన మన కొరకు దౌర్జన్యంగా నేరాలు పొందాడు. నీ నేరాలు అవి నిజంగా. ఆయన మన కొరకు దౌర్జన్యంగా కొట్టబడ్డాడు. నిజానికి నీవు కొట్టబడాలి, ఆయన కొట్టబడ్డాడు. ఆయన మన కొరకు సిలువ వేయము అన్నటువంటి కేకల చేత సిలువ వేయబడ్డాడు. నిజానికి ఆ కేకలు నీకు వ్యతిరేకంగా రావలసినవి. ప్రియ విశ్వాసులారా, ఆయన మన కొరకు ఇలాంటి దౌర్జన్యపూరితమైనటువంటి అనుభవాలు పొందినప్పుడు, నీ కొరకు దౌర్జన్యంగా వివస్త్ర చేయబడినప్పుడు, నీ కొరకు దౌర్జన్యంగా ఆయన మరి చేదైనటువంటి చిరుకను త్రాగినప్పుడు, నీ కొరకు దౌర్జన్యంగా ఆయన చంపబడినప్పుడు, నీవింకా ఒకవేళ నీ దౌర్జన్య చేత నీ జీవితాన్ని ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నామేమో ఆలోచన చేసుకోవలసినటువంటి అవసరత ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఆయన పొందిన దౌర్జన్యము నీ దౌర్భాగ్యము. ఈరోజు ఆయన పొందిన దౌర్జన్యము కేవలము మన యొక్క దౌర్భాగ్యులంగా మనము జీవిస్తూ, దరిద్రులంగా మనము బ్రతుకుతూ ఆయనను దౌర్జన్యానికి గురి చేస్తూ ఉన్నాం. అందుకని అంటున్నాడు, ఇంకా మీ నిమిత్తమై ఇదిగో నా నామము అన్యజనులలో దూషించబడుతున్నాను. ఇది దౌర్జన్యం కదా? ఆయన చేసిన దానికి ఆయన దూషించబట్టలో రోమపత్రిక 2వ అధ్యాయంలో చెప్తా ఉంటాడు, మీ నిమిత్తమై నా నామము అన్యజనులలో దూషించబడుతుంది. ఇప్పటికీ మనం పరోక్షంగా ఆయన నామము దూషించబడ్డానికి దౌర్జన్యంగా జీవిస్తున్నామేమో, ప్రవర్తిస్తున్నామేమో ఆలోచన చేసుకోవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచాడు. నిజానికి ఆయన నిరపరాధి, నిజానికి ఆయన పరిశుద్ధుడు, నిజానికి ఆయన నిర్దోషి. కానీ మనల్ని నిరపరాధులుగా నిలవబెట్టడానికి, మనల్ని పరిశుద్ధులుగా నిలవబెట్టడానికి, మనల్ని నిర్దోషులుగా నిలవబెట్టడానికి మన అపరాధము, మన దోషము, మన సమస్త పాపాన్ని ఆయన దౌర్జన్యంగా భరించాడు. నిన్ను దర్జాగా విడిపించాడు. అలా విడిపిస్తే ఇప్పుడు నీవు తిరిగి నా ప్రవర్తన చేత ఆయన మీద ఇంకా దౌర్జన్యం చేస్తున్నామేమో. దయ చూపించిన ఆయన మీద దౌర్జన్యము చేయువారంగా కాక ఆయన దయలో బ్రతకడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన వలన ఆయన పొందిన దౌర్జన్యాన్ని మనకు మరల జ్ఞాపకం చేసి ఆయన కొరకు మనము జీవించలాగన మనల్ని పురికొల్పును గాక. ఆమేన్. సమయంలో